మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బోరుమన్న కుటుంబం మొత్తం నాశనం చేసిందంట ఒక తల్లి కెనికి ఆవేశంలో. అప్పటికే ఆ కుటుంబానికి 30 లక్షల రూపాయల అప్పు ఉందంటుల్లా. 30 లక్షల రూపాయల అప్పు ఉంది. అయినా కూడా ఆ రైతు ఏం చేసినట్టయితే వచ్చేది ఎండాకాలం, పొలం పారతలేదు, బోర్ వేయాలనే ఉద్దేశంతో బోర్ బండిని తీసుకొని వచ్చి బోర్ వేయించిండట. బోర్ వేపిస్తే ఎంత వేసిండు? 350 ఫీట్ల లోతు వేయించిండట బోరు. అయినా కానీ ఒక్క సుక్క నీళ్ళు అంటే ఒక్క సుక్క నీళ్ళు కూడా వల్లే. నీళ్ళు పడబోయేసరికి భార్యకి చెప్పిండట 350 ఫీట్లు వేయించిన ఒక్క సుక్క నీళ్ళు కూడా వల్లేదు, ఏం చేయాలంటే ఏం చేస్తా సపడే ఊకోరాదంటే అట్ట ఊకుంటాం. అట్ట ఊకోరు కదా. రైతు ఏమంటారు, తన ఇల్లు మొత్తం ఏడి కాడికి వర్షానికి కురుస్తున్నా కూడా దేవుడా ఇంకొక గంట సేపు వాన కొడితే బాగుండని అనుకుంటారు రైతు. ఈ ఏడు కాకుంటే వచ్చాడు కాకుంటే మీదొచ్చాడు, ఏదో ఒక ఏడు దేవుడు మనం చూడడా అనే ఉద్దేశంతో రైతు ముందరికే పోతాడు. కానీ భయపడాడు. దాదాపుగా 30 లక్షల అప్పు కాదు, ఇంకా 4 లక్షల అప్పు అయినా బాధ లేదు. కానీ బోరు మాత్రం వేసేది అనుకొని భర్త లేయొద్దని భార్య భర్తల మధ్యలో జోరుగా గొడవ అయిందంట. గొడవ అయితే 350 ఫీటు తవ్విన బోరుబావి ఫెయిల్ కావడంతో మరో బోరుబావి తవ్విస్తున్నాడని భర్తతో గొడవ పడితే ఆ పైన 3 విల్లలతో కలిసిందంట. 3 విల్లలతో కలిసి 3 విల్లలు భార్య వీళ్ళు కలిసిపోయి బాయిలో దుంకిరట. బాయిలో దుంకగానే ఈమెతో పాటు ఉన్న 2 అమ్మాయిలు ఆమె 3 చచ్చిపోయారు. పొరగాని అదృష్టం బాగుండి ఆ బాయిలో అన్నట్టు ఏదో కట్టాడం ఉందంట. ఆ దుంకంగానే ఆ కట్టె పట్టుకున్నాడు పొరగాడు. కట్టె పట్టుకోగానే చిన్న కట్టె సాయంతో మళ్ళీ పైకి ఎక్కినాడు. పైకి ఎక్కి ఊరోళ్ళకి పోయి వాయ గిట్ట సంగతి మా అమ్మ గిట్ట దుంకిందని చెప్పేసరికల్లా వీళ్ళంతా ఊరోళ్ళంతా పోయి చూస్తారకల్లా బాయిలో పుల్లు నీళ్ళు ఉన్నాయంట. 2 గంటలు వాళ్ళు కష్టపడి నీళ్ళని ఖాళీ చేస్తారకల్లా ఎప్పటికో నీళ్ళు బిర్రబిసికిరు. పాపం ఉత్త పుణ్యానికి 2 అమ్మాయిలు ఆ తల్లి 3 చచ్చిపోయారు. పొరగాని అదృష్టం బాగుంది, పొరగాడు బయటపడ్డాడు. గింత అధ్వానం జరిగింది చూడు. ఏడ జరిగింది ముచ్చట. ఆ కుటుంబానికి 6 ఎకరాల పొలం ఉంది, 150 గొర్రెలున్నాయి. ఎక్కడ ఇది? భూత్పూర్ అంట. 150 గొర్రెలున్నాయి, 6 ఎకరాల భూమి ఉంది. చూడు ప్రజలారా, వీళ్ళు మరి ఈ పెద్ద మనిషిని చచ్చిపోయినామని ఏమన్నా నాకైతే అర్థమవుతలేదు. కానీ 1/2 ఎకరం భూమి లేని వాళ్ళు కూడా దర్జాగా సప్పులున్నా కానీ వ్యవసాయం ఇంకొక కౌలు పట్టుకొనైనా వ్యవసాయం చేసుకొని బతుకులు చాలా మంది ఉన్నారు. 6 ఎకరాల భూమి ఉంది, 150 గొర్రెలున్నాయి. ఇప్పుడు ఎంత ఒక చెట్ట గొర్రెకైనా కానీ 10,000 రూపాయలకు ఒక గొర్రె అమ్ముడుపోతుంది ఇలా మార్కెట్లో. 10,000 రూపాయలకు ఒక గొర్రె అమ్ముడుపోతుంది. 150 గొర్రెలు ఉన్నాయి. ఓ 10 గొర్రెలు తీస్తే ఎన్ని రూపాయలు అవుతాయి? ఓ 1,00,000 రూపాయలు అవుతాయి. ఒకవేళ వీళ్ళకి 30 లక్షల రూపాయలు అప్పు ఉందంటే ఈ 150 గొర్రెలు అమ్మేసినా కానీ బతారు, ఏమి నష్టం లేదు. గొర్రెలు అమ్మరు. 6 ఎకరాల భూమి ఉంది కదా, కనీసం 1 ఎకరం భూమి అమ్మినా కానీ బతకపోదురా. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంత దూరం ఉన్నా, ఎంత మారుమూల గ్రామం అయినా, ఎంత తొండలు గుడ్లు పెట్టే భూములు అయినా కూడా 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఎకరం భూమి పోతుంది. పోదా మరి 1 ఎకరం భూమి అమ్ముకుంటే ఇలా అప్పులు పోకపోయినా ఆయిల్లా భర్తతోటి పంచాయి పెట్టుకొని ఇష్టం వచ్చిన రకంగా మాటలని పిల్లలు ఆల్రెడీ స్కూళ్ళల్లో చదువుతారంట. ఒక బిడ్డ ఒక స్కూల్లో, ఒక కొడుకు ఒక స్కూల్లో. 3 పిల్లలు పిలిపించుకుందంట. ఫస్ట్ ఓ బిడ్డ కాడికి పోయిందంట. తర్వాత ఇంకో బిడ్డ కాడికి, ఓ బిడ్డకి 14 ఏళ్ళు, ఓ బిడ్డకు 12 ఏళ్ళు, కొడుకుకి 7 ఏళ్ళు. వీళ్ళు 3 పిలుచుకొని వచ్చిందంట. 3 పిలుచుకొని వస్తే తల్లేనా కొడుకులేనా మా అమ్మ పిలుస్తుంది కానీ వాళ్ళు వచ్చిరంట. వీళ్ళందరూ తీసుకొని వచ్చి చిన్న బావి కాడికి పోయిందంట. చిన్న బావి కాడికి పోయి అటు ఇటు చూసిందంట. 3 కలిసి ఒకటేసారి బాయిలో దుంకిరట. 3 ఒకటేసారి పోయి బాయిలో దుంకిరు. ఇక పొరగానికి ఒక కట్టడం వచ్చిందంట. కట్టె రాగానే కట్టె పట్టుకొని కట్టె సాయంతో చిన్నగా పొరగాడు బయటపడ్డాడు. కానీ ఆ పిల్లలకి ఈత రాదా, తల్లికి ఈత రాదా. పాపం 3 నీళ్ళు మింగి 3 చచ్చిపోయారు. గ్రామస్తులు మొత్తం చెప్పేసరికల్లా గ్రామస్తులు ఉడికొచ్చి మొత్తం బావి మొత్తం తోడిరంట. ఇక మోటార్లు పెట్టిరో ఎట్టనో అలా రకంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి 2-3 గంటల వరకు శ్రమించంగా 2 బిడ్డలు, తల్లి 3 పీనిగలు దొరికినాయి. ఇక ఆయన క్షణిక ఆవేశం కాకుంటే ఆమె పేరు ఏం పేరు? భాగ్యమన. ఆమె పేరు జంగమ్మ, బిడ్డ పేరేమో జ్యోతి, ఇంకో బిడ్డ పేరేమో శైలజ. అవునమ్మ జంగమ్మ. ఇప్పుడు నీవు నిజంగా చెప్పాలంటే నీ పిల్లలు ఉత్త పుణ్యాన్ని చెప్పినట్టు. పిల్లలు ఏం పాపం చేసిరు నేను అనకూడదు. కానీ ఒక మాట, ఒకవేళ అప్పులు ఎక్కువైనా సావాలనిపించిందే అనుకో, నువ్వు చచ్చిన అయిపోవుగా. నువ్వు చచ్చిన అయిపోవు. ఆ 6 ఎకరాల భూమిలో ఆ పిల్లల పేరు మీద తలా 2 ఎకరాలు చేసినా కానీ
రేపన్నాడు ఒక ఇంటికి ఇస్తా పోదురు కదా వాళ్ళు. పొరగానికి 2 ఎకరాలు, ఈ బిడ్డకు 2 ఎకరాలు, ఆ బిడ్డకు 2 ఎకరాలు అయిపోగదు. లేదు 1 ఎకరం భూమి అమ్మేసి అప్పులు కట్టి రాజలెక్క దర్జలెక్క బతకొచ్చు కదా. ఇప్పుడు పాన మీదకి వస్తే చెవులకు అమ్మాలటమా అన్నట్టు మీ పాన మీదకి వచ్చినాక నీ భూమి ఏం చేసుకుంటావు? భర్తతోటి పంచాయి పెట్టుకుంటేవి, భర్తతోటి పంచాయి పెట్టుకొని ఉత్త పుణ్యాన్ని కొని యాగం చేస్తేవి. నీ భర్త మాత్రం నిన్ను యాగం చేయాలనుకున్నాడా? సరే 30 లక్షల రూపాయలు అప్పయిందంటే ఏదో రకంగా అయితే కావచ్చు, నేను కాదను. బోర్ వేసిండు, ఎందుకు ఓన్ కోసం వేసిండు బోరు? నీళ్ళు పడితే మనమే బత్తాం అనుకుంటారు కదా. ఏ రైతు అయినా కానీ నీ బోర్ వేసేది ఎందుకు? మనం బత్తం అనే ఉద్దేశంతో బోరేస్తారు. సరే అదృష్టం బాగలేదు, భూమిలో నీళ్ళు లేవు, ఎండాకాలమే, ఇప్పటికే భూగర్భ జలాలు మొత్తం ఏడికాడికి అవిసిపోయినాయి. ట్రై చేసిండు, పడలేదు. పడకుంటే ఇంకోసారి ట్రై చేస్తా అంటాడు. నేను ముందుగానే చెప్పిన, మళ్ళీసారి చెప్తున్నా, ఏ రైతు అయినా కానీ తన ఇల్లు మొత్తం కురుస్తుందని తెలిసి కూడా, ఆనకాలంలో ఇల్లు మొత్తం పటసింకు పడ్డట్టు తన ఇంట్లో పడుతుందని తెలిసి కూడా దేవుడా ఇంకొక గంటసేపు ఆనగొట్టవా అని మొక్కుతాడు దేవుణ్ణి. ఆయన ఇల్లు ఆగమైద్దన్న సంగతి తెలుసు, అయినా కానీ దేవుని మొక్కుతాడు రైతు. అంటే రైతు గంత ప్రేమ గల్లోడు, గంత దయాగుణం గల్లోడు ఉంటాడు. గసంటి రైతు ఒక బోరేసుకొని బతామనే ఆలోచనతో ఇంకో బోర్ వేద్దామంటే, సరే ఒక బోర్ పోయి ఫెయిల్ అయింది, ఇంకో బోర్ వేస్తా, 30 లక్షలు అప్పు అయింది, దాంట్లో ఇంకో 1 లక్ష అవుతుంది, 31 లక్ష అవుతుంది, అంతకాడి చేసేదేముంది, 6 ఎకరాల భూమి అవసరమైతే రేపు అమ్ముకుంటా అనే ధైర్యంతో రైతు పాపం చేస్తే ఉత్త పుణ్యానికి పిల్లల కొనవై చంపేస్తుంది. ఇక ఏం కట్టకపోయినట్టు చెప్పిగా పోరగాని అదృష్టం బాగుండి పుసుకుని బయటపడ్డాడు. మళ్ళీ వీళ్ళు ఈ మధ్యకాలంలోనే ఏదో సత్యనారాయణ రథం చేపియాలని చుట్టాల పక్కలు అందరికి చెప్పిరట. చుట్టాల పక్కలు అందరు చెప్పి ఇంటికి కలర్ బిల్లలు రంగులు బింగులు వేసిరట. వేసి చుట్టాల పక్కలు చెప్పి పలానాడు పండుగ చేస్తున్నాం రావాలని కూడా చెప్పిరట. వాళ్ళందరికీ పండుగ ఫోన్ వస్తుంటే పండుగ పిలుస్తారేమనుకుని వాళ్ళంటే లేదు పలానా ఇంటి వాళ్ళు గిటగిట చచ్చిపోయారని చెప్తే చుట్టాలు పక్కాలు ఊరోళ్ళు మొత్తం పాపం అయ్యో పాపం అంటే అయ్యో పాపం అనుకునే కాలం వచ్చేసింది. ఉత్త పుణ్యానికి మీ కడుపులో పుట్టిన పాపానికి చక్కదానాల పిల్లలను చంపితివి తల్లి, ఏం కట్టుకపోయినావు చెప్పు అంటే ఇట్లా బాయిల దుంకాగానే మళ్ళీ లేచి మళ్ళీ బయటకు వచ్చి బత్తం అనుకోవచ్చునా? ఒక్కసారి కనుక చచ్చిపోతే మళ్ళీ బత్తారులోన ఇంకో జన్మ ఉన్నదో లేదో కాదు, ఉండదు, ఇంకో జన్మ ఉండదు, లొటపీసి ఉండదు. మా ఈ జన్మే మనది, ఇప్పుడు ఈ జన్మే మనది. ఈ జన్మల్నే చక్కదానాల పిల్లలు నీకు చదువుకున్న పిల్లలు ఊకబ్బాయిలే చదువుకుంటాను చదువుకొనియాక పోయి పట్టుకొని వచ్చి పిల్లలు చంపితివి, నువ్వు చంపితివి, మొగ నాగం చేస్తేవి, ఇటు కొడుకు నాగం చేసిపా. ఇప్పుడు కొడుకు తల్లి లేనోడు కాలేదా? ఇదిగో ఎవరైనా కానీ జర కెరిక ఆవేశాలకు పోయే ఉపాయం చేయకూడదు. కెరిక పాన మీదకి వచ్చినప్పుడు చెవుల పోగులు అడ్డం కానే కాదు, అవసరం అయితే చెవుల పోగులు తీసి చేతిలో పెట్టాలి. కానీ పోతపోయి నన్ను చంపుగా నా చెవుల పోగులు ఇయ్యాలి, నా ముక్కు పోగులు ఇయ్యాలంటే నడుస్తా అదులా? కొంతమంది ఉంటారు, ఇట్లా అందరూ ఉండరు. కానీ ఆలోచించుకోవాలి. భర్తే భార్యే, అప్పు అయితే కావచ్చు. అయినా కూడా నీకు 150 గొర్రెలు ఉన్నాయి, 6 ఎకరాల భూమి ఉంది, అద్దగుంట భూమి లేనివాడు కూడా బతుండులా ధైర్యంగా సప్పో చేసి కష్టమో చేసి తీర్పుట బత్తనే ఉన్నాడు. మరి గసంటోళ్ళు ఎట్ట బతుండొచ్చు? 6 ఎకరాల భూమిలో గిట్ట వస్తే మరి గాలి ఎన్నిసార్లు చావాలి? మరి సావే పరిష్కారం అయితే ఎట్టపడైతే చెప్పురి. గట్ట చావాలంటే అప్పులు ఉన్న వాళ్ళు ఎప్పుడో చావాలి. ఏమైనా ఈ దేశంలో డబ్బు గల బతకాలి, పేదలు ఎవడూ బతకవద్దు. ఎవరికి లేకుండా వచ్చిన బాధలు ఎవరు కాకపోతే భర్తకి చెప్పాలి, అయ్యా మన పరిస్థితి బాగలేదు ఆగు, లేకపోతే ఇంకోళ్ళు చూపిద్దాం, నీ లీడ కాకుండా ఇంకో కాడ పడితే ఏమో చూపిద్దాం, లేకపోతే బావి తోడిద్దాం, గిసోటి ఆలోచన ఉంటుంది. కానీ భర్త నా మాట ఇంటలేడు, నా మాట వినకుండా 350 ఫీట్ల బోరు తోవిచ్చుండు, నిలవలేదు, మళ్ళీ ఇంకో బోరు కాడికి పోతుండు అని ఉత్త పుణ్యానికి పోయి పిల్లలు చంపితివి, నువ్వు తెస్తివి, ఉత్త పుణ్యానికి అంత ఆగం చేసిపోతే ఏం కట్టకపోయినట్టు చెప్పురిగా. ఇటువంటి ఆడోళ్ళు వాళ్ళన్న ఉంటే మా అమ్మ కానీ మీకు చేతులెత్తి మొక్త. కానీ అప్పైతే కష్టం చేసి తీర్పుకుని ఉపాయం చేయరు, లేదా ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉంటే అమ్ముకొని తీర్పుకుని ఉపాయం చేయరు. కానీ ఉత్త పుణ్యానికి సచ్చే ఆలోచన మాత్రం పెట్టుకోకూరి. ఆ సావాలనే తాట ఏదైతే ఉందో మీ మనసులో దాన్ని తీసేసే ఉపాయం చేయరు. ఉత్త పుణ్యానికి కడుపులో పుట్టిన పిల్లల్ని కథం చేసే పని అయితే చేయకూరి.